ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము ఎంత మొత్తుకున్నా మా మాట వింటలేరు. ఎన్నిసార్లని చెప్పుకున్నాం, చెప్పి చెప్పి మా నోర్లు పోతున్నాయి. ఆఫీసుల పొట్టి తిరిగి తిరిగి మా కాళ్ళు అరుగుతున్నాయి తప్పితే మా సమస్య పరిష్కారం అయితే అయితలేదని చెప్పి మహారాష్ట్రలో ఓ సిపిఐ లీడరు ఏం చేసిండో చూడుండ్రి. అన్నా ఓ అన్నా, అదేమన్నా కాళేశ్వరం నీళ్ళు అనుకున్నావా, నాగార్జున సాగర్ అనుకున్నావా? మన మూసీ కన్నా మురిగ్గున్నాయి కదనే, అయినా ముక్కు మూసుకొని తానం చేస్తున్నావంటే ఏదో పెద్ద కథనే ఉన్నట్టున్నది. అయ్యో అన్నా, నువ్వు ఎన్ని చేసినా రోడ్లు అయితే మంచిగా అవ్వవు. అందులో బొర్లినందుకు నీకు ఇంకా గజ్జి తామర రాకుండా చూసుకో. అన్నో ఈ ఇంటికెళ్ళి జరంత సబ్బుతో పెయి గడుక్కో, మరిచిపోకు అని జనాలు ఆయనకు సలహాలు ఇస్తున్నారు. మహారాష్ట్ర రోడ్ల మీద పోరాటం చేసి చేసి విసుగొచ్చిన కామ్రేడు ఇదిగో ఏకంగా బురద రోడ్ల మీద ఇలా నిరసన వ్యక్తం చేశారు. బురద నీళ్లను నెత్తి మీద పోసుకొని ఇకనైనా మీకు బుద్ధి రావాలి అంటూ ఇదిగో ఇలా చేశారు. ఆయన పోరాట పటిమను అభినందించిన స్థానికులు ప్రభుత్వాన్ని మాత్రం బుద్ధి లేని పాలకులు అంటూ చివాట్లు పెడుతున్నారు.